అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొడంగల్ పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా అండగా ఉంటారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సుమారు 325 ఎలక్ట్రికల్ కిట్లను ఎలక్ట్రీషియన్లకు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మురాలశెట్టి సునీల్, చెన్నుబోయిన ప్రమిళ, నాగేశ్వరరావు, మేలం బాబీ, చెల్లుబోయిన సతీష్, పిల్లా శివశంకర్, జవాది ప్రసాద్, దానం లాజర్ బాబు, బిఎన్ రాజు, జన సైనికులు, వీర మహిళలు, ఎలక్ట్రీషియన్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ వియ్యపు రామన్నరాజు, పెదిరెడ్ల నందిబాబు, బండారు నాగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి వాళ్ళు కూడా ఈ శ్రమ కాదు. అన్నవరపు ఉమా మహేష్, అడప మురళీమోహన్, టీటీవీ సత్యనారాయణ 949216. ఎలా చూడండి ఎలా చూడాలి సూర్యం, ప్రతి వాళ్ళు కూడా ఈ శ్రమ కార్డు లేబర్ కార్డు. సురేష్ సత్యబాబు 9949229513. బి నోకరాజు 7207772. కే సురేష్, కే చిన్ని 9959967698. సత్యబాబు 994922. గోపాల్ రెడ్డి, అందరూ కూర్చోండి. ఈరోజు పిఠాపురం అంబేద్కర్ భవన్లో మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి సొంత నిధులతో సమకూర్చిన 325 కిట్లని ఎలక్ట్రీషియన్కి పంపిణీ చేయడం జరిగింది. దీనికి నేపథ్యం ఏంటంటే గత ఒక నెల క్రితం మల్లం గ్రామంలో ఒక ఎలక్ట్రీషియన్ వైరింగ్ చేస్తుండగా మృతి చెందాడు. దీని మీద గ్రామస్తులంతా కూడా ఏదో కొంత అమౌంట్ ఇచ్చారు. అతనికి జనసేన పార్టీ సభ్యత్వం ఉంది, అందులో 5 లక్షలు కూడా అతనికి వస్తుంది. సాధారణంగా ఎక్కడైనా కూడా ఒక సమస్యకి పరిష్కారం అయిపోయినప్పుడు ఆగిపోతే, కాకపోతే మేము ముందు నుంచి ఒకటే చెప్తున్నాం, అదే జనసేన పార్టీ నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి విలక్షణమైన నాయకుడు, ఒక సగటు రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఆలోచన ధారని డిఫరెంట్గా ఉంటుంది. ఈవేళ ఏదైనా ఒక అంశాన్ని కానీ ఒక సమస్యను కానీ సృష్టిస్తే డిఫరెంట్గా ఆయన మూలాల్లోకి వెళ్తాడు. ఆ సమస్య పరిష్కారం నోచుకోవాలి, మళ్ళీ రిపీట్ కాకూడదని అనే విధానంలో ఆయన ఉంటాడు. అంటే ఆయన
చాలా మైన్యూట్గా ఏ సమస్యనైనా చూస్తాడు. మా సగటు రాజకీయ నాయకుల దృష్టిలో ఆడ కాంపన్సేషన్ ఇచ్చేసాం, లేదా ఇచ్చేసాం, సెటిల్మెంట్ అయిపోయిందని అనుకుంటారు. కానీ ఆయన అట్లా కాదు. ఆయన ఆలోచన చేసి ఆయన సొంత నిధులతోటి ఈ పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ ఉంది, వారి ద్వారా పాడ ఆఫీస్ ద్వారా 325 మందిని గుర్తించి వారందరినీ కూడా అందులో కొంతమందిని మన మంగళగిరి ఆఫీస్కి పిలిపించి ఆయనే స్వయంగా 5 కిట్లు అందజేశారు. మిగతా కిట్లన్నీ కూడా ఇక్కడ పంపిణీ జరుగుతుంది. ఈవేళ ఎందుకంటే కనీసం ఈ ప్రొటెక్టివ్ గ్లోవ్స్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ కనీసం బేసికల్గా ఒక ఎలక్ట్రీషియన్ అన్నవాడు ఈ గ్లోవ్స్ షూస్ వేసుకుంటే డెఫినెట్గా 50% ప్రొటెక్షన్ దొరికేస్తుంది. దానికోసమే సారు చాలా వినూత్నంగా ఆలోచన చేసి ఇందాక అసిస్టెంట్ లేబర్ ఆఫీస్లో ఆయన చెప్తున్నారు, ఈ కిట్లు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి, మీరు ఎప్పుడైనా మీకు కిట్లు ఇచ్చినా కూడా ఇంత క్వాలిటీ ఉంటుంది అంటే ఆయన ప్రతిదీ కూడా ఆ సెలక్షన్ కూడా సారే చేస్తారు. అంత మైన్యూట్గా అందులోకి వెళ్తారు. చాలా చాలా సంతోషం. ఇవాళ పిఠాపురంలో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్స్ అంతా కూడా ధన్యులు. సార్ మీ యొక్క సమస్యను గుర్తించి ఈవేళ ఐడెంటిఫై చేసి మీ అందరికీ కిట్లిస్తున్నారు. ఇందులో కొంతమంది మిగిలిపోయారని చెప్తున్నారు. తప్పకుండా వారి వివరాలన్నీ కూడా సేకరించమని చెప్పాం. డెఫినెట్గా సార్ దృష్టికి వెళ్తాం. అవి కూడా వారు కూడా అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఇందులో లిమిటేషన్స్ ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ ఉంటారు, ఆర్గనైజ్డ్ ఉంటారు. ఫస్ట్ ఆర్గనైజ్డ్గా ఉన్న అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కూడా ఈ కిట్ అందజేయడం జరుగుతుంది. తదుపరి నెక్స్ట్ స్టేజ్లో ఎవరైనా అవసరం ఉంటే కూడా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి చేయడం. మరొకసారి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చేపట్టి తన సొంత నిధులను 16 లక్షలు ఖర్చు పెట్టి పిఠాపురం వాసులకి ఈ రకంగా కిట్లు అందజేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.